ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసేసి మనకి పస్మాంలలో ఎగ్జాక్ట్గా కుంట్లూరు నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో పస్మాంలో ఉంటుంది. ఈ పస్మాంలో వచ్చేసి హైట్నర్ అనే దాంట్లో గ్రామము. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో 150 గజాల్లో ఒకటి 30-45 సైజ్ తోటి మీకు ఒక ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇల్లు వచ్చేసేసి ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్. మనకి ఇక్కడ వచ్చేసి ఇది 25 ఫీట్ల రోడ్. ఇది 25 ఫీట్ల రోడ్. ఇక్కడ మనకి 25 ఫీట్ల రోడ్కి మనకి ఏమవుతుందంటే 45 ఫేసింగ్ తోటి ఉంటుంది. 30 ఫీట్ల లోపలికి వచ్చేసేసి 30 ఫీట్ల ఫేసింగ్ తోటి ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చూడండి. ఇక్కడ పార్కింగ్ నుంచి ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఒక బైక్ పార్క్ చేసుకునేంత ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసారా మనకి మెట్లు ఇవ్వడం జరిగింది. ముఖం ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ముఖంగా వాస్తు ప్రకంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు కన్స్ట్రక్షన్ వచ్చేసేసి మనకు బిల్డర్ కన్స్ట్రక్షన్. ఇది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ గల్లీ వచ్చేసి మనకి 3 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. మనకి ఇంటికి మొత్తం సిట్ బ్యాక్ లాగా. ఓకేనా. ఇక్కడ మొత్తం చూసారా మొత్తం మార్బుల్ చూడండి టైల్ తోటి ప్లస్ ఇగో గోల్డెన్ కలర్ ఫినిషింగ్ తోటి మొత్తం ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ ఫ్రెండ్స్, ప్యూర్ ఇండియన్ టేక్. ఓకేనా. చలో మనకు లోపలికి వెళ్తున్నాం. చూడండి ఈ లోపల వచ్చేసేసి మనకి రాయల్ ఫినిషింగ్ తోటి మనకి డాల్ఫిన్ కలర్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా. చూసారా ఇగో మనకి ఒక ఫ్లోరింగ్ చూడండి ఎగ్జాక్ట్గా మనకు మార్బుల్ తోటి మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. మార్బుల్ కూడా వచ్చేసి 4/8 సైజ్ తోటి ఇవ్వడం జరిగింది. చూసారా ఇది టీవీ యూనిట్ కూడా మనకి ఆల్మోస్ట్ 60 ఇంచెస్ టీవీ పెట్టుకునేంత స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కోసము మంచి ప్లానింగ్ తోటి మంచి కన్స్ట్రక్షన్ తోటి కట్టడం జరిగింది. మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ అంటాం కానీ ఓన్గా మనం ఉండడానికి కట్టుకున్నట్టుగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్లానింగ్ కానీ ఇవి చూడండి విజువలైజేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా ఇవన్నీ రాయల్ పెయింటింగ్ వాడడం జరిగింది. మనకు నార్మల్ పెయింటింగ్ కూడా కాదు, ఏషియన్లో డాల్ఫిన్ రాయల్ పెయింటింగ్ వాడడం జరిగింది. విత్ చూడండి ఇక్కడ చూడండి ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓపెన్ కిచెన్ చూడండి ఈవెన్ మనకు డైనింగ్ టేబుల్ కూడా అవసరం లేనంత ఫ్రీగా మంచి మార్బుల్ తోటి ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చూడండి. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ చూడంగానే వావ్ అన్నట్టు ఉండాలి. చూసారా ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే వాష్ బేసిన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు వెంటిలేషన్కి ఇక్కడ మనకి ఏమన్నా సంథింగ్ కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్లీ డైనింగ్ ఏరియా అన్నట్టు. ఇది డైనింగ్ ఏరియా. మనకి ఎక్కడ చూసినా సరే సేమ్ మార్బుల్ వాడడం జరిగింది. ఇక్కడ మనకి ఇది వచ్చేసేసి పూజ గది. ఇక్కడ నుంచి కూడా మనకి వెంటిలేషన్. ఈ పూజ గది కూడా మనకి ఈస్ట్ టైప్ ఉంటుంది. ఇక్కడ చూడండి కిచెన్లో కూడా ఎగ్జాక్ట్గా మనకి మంచి పాల్ సీలింగ్ లాగా చూసారా ఎంత నీట్గా ఇచ్చారో. ఆల్మోస్ట్ మన కిచెన్ సామాన్ మొత్తం మీకు ఇక్కడే కవర్ అయిపోతుంది చూడండి. ఓకేనా. చలో ఇప్పుడు మనము ఇక్కడ కామన్ వాష్రూమ్ అలాంటిది ఏం లేకుండా మనకి డైరెక్ట్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ తోటి 2 BHK ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసేసి ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూమ్లో చూసారా ఇక్కడ కూడా మనము నార్మల్ పెయింట్ ఎక్కడ వాడడం జరగలేదు, అంతా రాయల్ పెయింటింగ్ వాడడం జరిగింది ఏషియన్లో. చూసారా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. మన బెడ్రూమ్ సైజు కూడా వచ్చేసేసి మనకి 14 ఫీట్లు 13 ఫీట్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇదిగోండి రాయల్ ఫినిక్స్ థింగ్. ఇక్కడ చూడండి పాల్ సీలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఇది మళ్ళీ చిల్డ్రన్ కామన్ వాష్రూమ్ ఏరియా. చూసారుగా ఫ్రెండ్స్. ఇది మనకు రీసెంట్గా బిల్డర్ కట్టిన ఇల్లు. మనకి ఇది వచ్చేసి మళ్ళీ మీకు చెప్తున్నాను 30-45 సైజ్ తోటి. 45 వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది, 30 వచ్చేసి లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. చూసాం కదా. కావాలంటే మీకు సరౌండింగ్లో ఉన్న ఇల్లులు అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి మెట్లకి కూడా మనం మార్బుల్ వాడడం జరిగింది విత్ గనెట్ తోటి. మార్బుల్ గనెట్ అది యాక్చువల్లీ నార్మల్ గనెట్ కూడా కాదు, మార్బుల్ గనెట్ తోటి వాడడం జరిగింది. చూడండి. ఓకేనా. ఇక్కడ వెంటిలేషన్ది చూసారా ఫ్రెండ్స్. మనకు ఫ్యూచర్లో ఒకవేళ వర్షం వచ్చినా సరే రెయిన్ రాకుండా మొత్తం అన్నీ మంచిగా కప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కావాలనుకుంటే మనము ఇక్కడ మనకి అవుట్ సైడ్ నుంచి ఎవరు రాకుండా మనం గేట్ కూడా అడగవచ్చు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసేసి మనకి ఇది 25 ఫీట్ల రోడ్డు. ఓకేనా. స్ట్రైట్ ఇవన్నీ చూడండి
మంచి కాలనీ, ఒక ప్రశాంతంగా నీట్గా ఎగ్జాక్ట్గా చూడండి. అన్నీ మనకి ఎంత ఉంటాయి ఇక్కడ, అన్ని ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లు ఇట్లాంటివి చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఐఐటి కాలేజ్ నారాయణ కాలేజ్ కూడా నియర్ బైలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఓకేనా, మన కాలనీ కూడా చూడండి, సరౌండింగ్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీరు మా ఛానల్లో మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.